వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ కార్యదర్శి. ఓకే. ఒడ్డెర కమ్యూనిటీ. మా పార్టీ ఆఫీస్ పక్క రోడ్లోనే ఉంటాడు. పొద్దాక మా పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాడు. అది వాస్తవం. వేముల దుర్గారావు విషయంలో ఓకే. రాయేసినన్ని పట్టుకున్న అతను వేముల సతీష్. వేముల సతీష్ కూడా బిలాంగ్స్ టు ఒడ్డెర కమ్యూనిటీ. ఓకే. అదే గూడెంలో ఉంటాడు. వేముల అనేది ఒకటే పేరు, ఇది దూర బంధుత్వం ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ అతనికి పార్టీకి ఏం సంబంధం లేదు. ఓకే. నేను ఆ రోజు స్టికాన్ అయి ఉన్నా, ఇప్పుడు మళ్ళీ 10 టీవీ కాంక్లేవ్ లో కూడా చెప్తున్నా, వేముల దుర్గారావు బోండా ఉమా మనిషి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. బోండా ఉమా మనిషి, పార్టీ బీసీసీఎల్ సెక్రటరీ. అతనికి ఈ సంఘటనకి సంబంధం లేదు. అతన్ని నన్ను ఇరికించడం కోసం నా ద్వారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని పెడతాం కోసం అతన్ని ఈ కేసులో తీసుకెళ్లారు. ఓకే. 5 రోజుల పాటు కేసు ఒప్పుకోమని 3rd డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారు. దాదాపు 7-8 మంది ఒడ్డెర మహిళల్ని, వాళ్ళ మిస్సెస్ తో పాటు బంధువుల్ని, వాళ్ళని కూడా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. కానీ అతను ఒకటే చెప్పాడంట, నాకు తర్వాత చెప్పాడు, నేను ఏ తప్పు చేయనప్పుడు ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను రాయిదాడి చేస్తుంటే టీ తాగుతా మీకు ఎందుకు దొరికేవాడిని, నేను అక్కడే ఉన్నాను కదా, అక్కడ ఉండగానే మీరు నన్ను పట్టుకున్నారు. కాబట్టి ఇది అవాస్తవం. మాకు వేముల సతీష్కి ఏం సంబంధం లేదు, ఈ దాడికి నాకు ఏం సంబంధం లేదు ఆయన చెప్పాడు. నేను అదే మాట చెప్పా. దాన్ని వక్రీకరించి ఏదేదో మాట్లాడితే ఇక ఇది వాళ్ళ ప్రెస్టేషన్లో ఉన్న మాటలు తప్పితే, నన్ను ఇరికించాలని మాట్లాడిన మాటలు తప్పితే వాస్తవం లేదు. అంటే మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీ పేరు ప్రస్తావించారు. అంటే మా బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని. అంటే ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వరకు వచ్చింది? అది చెప్తున్నాను కదండి, స్ట్రాంగ్ బలమైన నాయకుల మీద తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించి ఆ 15 రోజులు 20 రోజులు, ఎందుకంటే ముఖ్యమంత్రిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు రాయిదాడి జరిగిన తర్వాత. ఇక్కడి నుంచి కేసరపల్లి వెళ్ళిపోయాడు ఆయన, అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ సర్టిఫికెట్ లో సింపుల్ ఇంజరీస్ అని చెప్పి క్లియర్ గా, నా దగ్గర కూడా ఉంది నా ఫోన్లో ఇప్పుడు కూడా డాక్టర్ సర్టిఫికెట్, సింపుల్ ఇంజరీస్ అన్నారు. అంటే ఒక చిన్న గీత గీసుకుంది. ఆ చిన్న గీత గీసుకున్న దాన్ని 307 కేసు పెట్టకూడదు, ఏది మన క్రిమినల్ లా ప్రకారం. దానికి 307 కేసు ఏమీ చూడకుండానే 307 కేసు పెట్టారు. దాని మీద కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిపై దాడంటే అదే ముఖ్యమంత్రి దాడంటే 2 ఉంటాయండి. ముఖ్యమంత్రి మీద అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, పోస్ట్ అనేది పెద్దది కదా. కానీ ముఖ్యమంత్రికి భద్రత ల్యాప్సెస్, ముఖ్యమంత్రికి చేమ కొడితే 307 కేసు పెట్టకూడదు. కానీ రాయితో కొట్టారు. అదేనండి, రాయని ఎవరన్నారు ఇప్పుడు? రాయని తర్వాత రాయేమో గులకరాయి అంటున్నారు. కొద్దిసేపటి కిందట డాక్టర్ చంద్రశేఖర్ ఆయనేమో 19 రాయి అంటున్నారు. అసలు 19 రాయో గులక రాయో ఎవరు వాళ్ళు చెప్పిన మాటలే తప్పితే ఎవరు ఎన్నది కాదు, ఎవరు చూసింది కాదు. నేనేం చెప్తున్నానంటే